బాటసారి ట్రావెల్స్కి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండి. సో ఈరోజు నేను కేరళలో ఉన్నాను అనమాట. సో 3 days కేరళ ట్రిప్కి వచ్చాము. సో ఇప్పుడు కొచ్చిన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యామన్నమాట. సో మీరు వెనకాల చూడొచ్చు, ఇదంతా ఎయిర్పోర్ట్ అరైవల్ ఏరియా అనమాట. సో 3 days ట్రిప్లో ఫస్ట్ ఏంటంటే ఈరోజు మేము హౌస్ బోట్కి వెళ్తా ఉన్నాం అనమాట, అలపి. సో కొచ్చిన్ నుంచి అలపి హౌస్ బోట్కి ఒక 2 hours డిస్టెన్స్ అనమాట. 2 hours టైం పడుతుంది. సో షెల్టర్ క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి. సో డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో హౌస్ బోట్కి మనం ఎలా రావాలి, ఆప్షన్స్ ఏమున్నాయి అన్నీ చెప్పేసి మిగతా అన్నీ కూడా బ్లాగ్లో ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. హౌస్ బోట్ ఎక్సైటింగ్గా ఉన్నారా మీరు? ఆల్రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో 2.5 hours డ్రైవ్ తర్వాత కొచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అలపి రీచ్ అయ్యామండి. ఇక్కడ హౌస్ బోట్ స్టార్ట్ అయ్యే డాక్ దగ్గరకు వచ్చాం అనమాట. సో ఇక్కడ కార్ పార్కింగ్, మన వెహికల్ అయితే పార్క్ చేసుకోవచ్చు. పార్క్ చేసాం అనమాట, 100 rupees తీసుకుంటారంట. అండ్ ఇక్కడైతే కనుక డాక్ ఉంది, డాక్ దగ్గరికి వెళ్తా ఉన్నాం ఇప్పుడు. అయ్యో, ఇక్కడనే బోట్లు అన్నీ ఇగో. ఓ హ్యూజ్, మొన్న వాళ్ళు హైట్ చేసింది ఎంత పెద్ద అంట. వావ్, ఇట్స్ అమేజింగ్. సేజిన్ థామస్ అది అక్కడ ఉన్నాడు అడుగడు. వావ్, ఇన్ని హౌస్ బోట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. So these are house boat, huh? Wow, nice. Any option is available, I will do one. Wow. Family or bachelor? Maybe sleeper, okay. Whoa. Put inside there, okay. Ow. నేను డ్రైవర్ సీట్లో కూర్చుంటాను. నైస్, వెరీ నైస్. విల్ షో. You can drink. Thank you. What is this, sir? What is this? Lemon juice. Oh, thank you. Cheers, guys. Cheers. It's not bad. If you, I don't think you will require. If you need, they will give you bed sheet and everything. Okay, sir. And this is the bathroom, western toilet. I had kept shampoo, everything. All this. Shower is there, and the dining is a glass covered. Oh. Dining you saw glass covered. Yes. You can open those curtains, everything. So you will get a view. Yeah, we can see other family. Once we start move, you can see the lake. Okay. Just joking, sorry. ఊరికేనే. See, it's a boat, so it will be a little bit bumpy. Because there are boats going in the lake. Okay, that's why we are bumping. No, this is actually, I mean, covered is good because of the mosquitoes and all. At night time, if there are mosquitoes or something, it's better you can. It's better, yeah, we can. Nice. Cheers, guys, one more time. Once we start moving, you can take a good video. సో మన హౌస్ బోట్ అయితే స్టార్ట్ అవుతా ఉంది ఇప్పుడు. సరే, అక్కడ కూర్చుంటావు నువ్వు, నేను ఇక్కడ కూర్చుంటాను. సో మొత్తం 2 స్టాఫ్ ఉంటారంట, తను డ్రైవ్ చేస్తాడు. అండ్ దాని షెఫ్ అయితే కనుక ఇంకో అతను ఉన్నారనమాట. సో టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12:19 అవుతా ఉంది. 12:19కి స్టార్ట్ చేస్తున్నారు. అంటే మార్నింగ్ వస్తూ ఉంటాం మన వెనక్కి. ఎంత పెద్ద బోట్ తీసుకుంటే అంత ఎక్కువ చార్జెస్. పెద్ద ఫ్యామిలీ చూడండి. మనం డ్రైవ్ చేద్దాం బోట్ నైట్ వద్దా? సో వీఆర్ మూవింగ్ ఇదే. రైట్ సైడ్ భలే ఉంది కదా. ఓ ఇట్స్ నైస్. బ్యాక్ సైడ్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ సైడ్. వీళ్ళ కిచెన్ నాన్న ఇది. ఇన్ని బోట్లు ఉన్నాయి చూడండి. బ్యాక్ వాటర్ ఇది. ఇలాంటి ప్లేస్ లకు వచ్చి విల్లాలు రిసార్ట్ ఉండడం
ఎలక్ట్రిసిటీ అయితే కనుక కళ్ళకి డైజెస్ట్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. చూడొచ్చు అన్ని పక్కనే చిన్న చిన్న హౌసులు అన్నీ కూడా భలే ఉన్నాయి అనమాట అసలు. సో మాకు కొంచెం టైం కావాలన్నమాట ఇంత బ్యూటీని డైజెస్ట్ చేసుకోవడానికి. శ్రీ అవునా కదా? సో చాలా అసలు చూడవచ్చు ఇక్కడ ఎంత మంచిగా ఉన్న చిన్న ప్రాపర్టీ అనమాట, చాలా చాలా చిన్నది. సార్ ఇంత ఏరియా పేరేందా సార్? పుణ్యమడ అంట ఈ ఏరియా పేరు. పుణ్యమడాల లేక్. ఓకే, పుణ్యమడాల లేక్ అంటే అల్లెపిలో పుణ్యమడాల లేక్ అనమాట. ఇప్పుడు ఈ బోట్ వస్తుంది కదండి, ఇది అల్లెపిలో ఉన్న బోట్ అన్నింటిలో కల్లా అత్యంత పెద్ద బోట్ అంట ఇది. హోల్ స్పాట్ టు బ్లూ వేల్ అని. వావ్, ఎవరి బెడ్రూమ్ మీరు ఇందులో? 14. వా 14 బెడ్రూమ్లు ఉన్నాయంట ఇందులో. చూడొచ్చు సూపర్గా ఉంది అసలు. వావ్, చూడే బెడ్ 1, 2, 3, 4 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇంకోసారి క్విక్గా మీకు ఒక చిన్న టూర్ చూపిస్తాను, బోట్ మొత్తం ఎలా ఉందని చెప్పేసి రాగానే చూపించాను, బట్ ఇంకోసారి అనమాట. సో ఇది బేసిక్గా 1 బెడ్రూమ్ బోట్ అనమాట. 1 బెడ్రూమ్ బోట్ కావాలంటే మల్టిపుల్ బెడ్రూమ్స్ కూడా దొరుకుతాయి అనమాట మన నీడ్ని బట్టి. కానీ ఇప్పుడు దసరా అవడం వల్ల చాలా అంటే చాలా డిమాండ్ ఉందంట. సో మనం ఇక్కడ ఎంటర్ అవగానే ఫస్ట్ ఇది సిట్టింగ్ ఏరియా లాంటిది అనమాట. ఎలక్ట్రిసిటీ అయితే కనుక ఉంటుంది, సోఫా మొత్తం ఉందన్నమాట, ఇక్కడ కూర్చొని చిట్ చాట్ చేసుకోవడానికి కానీ అదంతా కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ టేబుల్ ఉంది, సోఫా ఉంది, ఫ్యాన్, ఏసీ మొత్తం ఉందన్నమాట. సో దీని అయితే కనుక కవర్ చేసి పెట్టారు, ఎందుకంటే జనరల్గా ఏమైతే నైట్ టైం మస్కిటోస్ అవన్నీ వస్తాయి కాబట్టి కవర్ అయి ఉంటే కనుక మనకి డిన్నర్కి ఎలాంటి అంతరాయం లేకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇది ప్యాసేజ్లో కూడా మొత్తం గ్లాసెస్తో కవర్ చేసి పెట్టేసేసారు, సో దట్ అగైన్ మస్కిటోస్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే బ్యాక్ వాటర్స్ అంటే కనుక దోమలు బీభత్సంగా ఉంటాయంట. సో అదొక డిసడ్వాంటేజ్. అది చూస్తే ఇంకా ఇది బెడ్రూము. సో మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను. సో బెడ్రూమ్ అయితే కనుక సూపర్గా ఉంది, మ్యాట్రెస్ ఎక్స్ట్రా కావాలంటే ఇచ్చారు. అండ్ బెడ్రూమ్లో నుంచి అయితే కనుక బయటికి మొత్తం వ్యూ ఉంది. సో ఈ బ్యాక్ వాటర్ డైరెక్ట్గా కొచ్చిన్కి కూడా కనెక్ట్ అయిద్దంట. సో వీళ్ళ రూట్ ఎలా ఉంటుందనేది తర్వాత నేను అడిగి తెలుసుకుంటాను వాళ్ళని. సో ఇదైతే కనుక ప్రస్తుతానికి ప్యారల్గా వెళ్తూ ఉందన్నమాట, బాగుంది. అండ్ ఎలక్ట్రిసిటీ అంతా ఉంది, ఏసీ ఉంది. కానీ ఏసీ అయితే కనుక ఇప్పుడు ఆన్ చేయరు. నేను తీసుకున్నది ఏంటంటే నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు మాత్రం ఏసీ ఉండేటట్టు నేను తీసుకున్నాను అనమాట. సో నైట్ 9 o'clock వరకు మాత్రం ఓన్లీ ఫ్యానే ఉంటుంది, ఏసీ అయితే కనుక పెట్టరు. ఇక్కడ మనం రెడీ అవ్వడానికి దానికి డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది ఒకటి ఉందన్నమాట. అండ్ దెన్ టాయిలెట్ అయితే కనుక వెస్ట్రన్ టాయిలెట్, నాట్ బ్యాడ్. స్నానం షవర్ చేసుకోవాలంటే కూడా షవర్ అంతా ఉంది, షవర్ జెల్లు, సోపు ఇవన్నీ ఇచ్చారు. ఈవెన్ మన షిట్టు కూర్చున్నప్పుడు కూడా వ్యూ కావాలంటే కనుక కట్టన పక్క అనుకుంటే కనుక బీవచ్చు వ్యూ దొరికిద్ది మనకి. సో సూపర్. సో మా వాళ్ళు అయితే కనుక సరే ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేయకూడదు, ఆపుదాం అంతా ఇవన్నీ. ఓకే, గ్రేట్. అండ్ ఇక్కడికి వస్తే వెనకాల ఇది వాష్ బేసిన్, ఫేస్ వాష్ చేసుకోవడానికి, బ్రష్ చేసుకోవడానికి అదంతా. ఇది కిచెన్ అనమాట వాళ్ళది. సో వంట అంతా వాళ్ళు ఇక్కడ చేస్తారు. అండ్ దెన్ వాళ్ళు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారనమాట, ఫైర్ ఎక్స్టింగ్విషర్, సేఫ్టీ ఇవన్నీ. అండ్ ఇదన్నీ చూస్తే వెనకాల ఇదనమాట బోట్కి వెనక పక్క. సో ఇది ఎలా ఉంది. బోట్లకి ఎలా ఉంటుందంటే కొన్నిటికి పైన కూర్చోడానికి డాక్ లాక్ కూడా ఉంటుందన్నమాట, ముందు పక్క వ్యూ అదంతా బాగా కనబడేట్టు. కానీ అదంతా ఇప్పుడు అవైలబుల్ లేదనమాట. సో ఈ బోట్ అయితే కనుక నాకు 12,000 పడిందండి. అదే కనుక ఫుల్ టైం ఏసీ కావాలంటే కనుక దానికి 14,000, 15,000 అడిగారనమాట. సో నేను కొన్ని బోట్లు ఎంక్వైరీ చేస్తే 18,000, 20,000 అలా అన్నారు. ఎలాగో లక్కీగా అయితే కనుక మాది దొరికింది. డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, సో మీరు కావాలంటే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు. హాస్పిటాలిటీ అంతా బాగుంది. ఫుడ్ గురించి అదంతా కూడా మేము లంచ్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే కనుక చెప్తాను. ప్రస్తుతానికి అయితే కనుక 10 out of 10.
బోట్లో వెళ్ళేటప్పుడు ఇలా మొబైల్ ఐస్ క్రీమ్ మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చిందా చూడండి, మీ దగ్గరికి ఐస్ క్రీమ్ వస్తూ ఉంది. నానా కమ్ బలేదా ఐస్ క్రీమ్ వస్తుంది. చూడు ఎలా వస్తున్నాడు చూడు బోట్లో ఆయన ఐస్ క్రీమ్. హలో బోర్డు మీ దగ్గర ఆయన చూడు అంతే ఆర్టిస్ట్గా తెస్తున్నాడు. ఫస్ట్ బోర్డు తీసుకొని వస్తున్నాడు చదవడానికి. మీరు నాన్న చదవండి, ఏం బోర్డు కావద్దు. చూడండి అసలు ఆయన ఎంత ఆర్టిస్టిక్గా తెచ్చాడు పక్కకి. అది ఏం ఐస్ క్రీమ్ కావాలి చెప్పండి మీరు. सर केरला स्पेशल पाइनएप्पल आइसक्रीम, गंगा चॉकलेट आइसक्रीम, ఎవరు సార్ ఐస్ క్రీమ్? ఎంతండా? అంత కష్టపడి వచ్చాడు ఆయన. ఎంత సార్ వాళ్ళ పేరు? సూపర్ సార్, నైస్ క్రియేటివిటీ. ఐస్ క్రీమ్ అయితే అయింది చూడొచ్చు. సో ఇంకా స్టాప్ பண்ண போகிறோங்களா சார்? ఓకే సాపాడి ఓకే. నన్ను ఇక్కడ స్టాప్ చేస్తాను లంచ్కి. సో దట్ సో లంచ్ అయితే రెడీ అయింది. చూద్దాం అసలు లంచ్లో వెరైటీలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి. ఓకే ఏమేమి వెరైటీలు అన్నా? కేరళ సైడ్ ఫుడ్డా? ఏమేమి ఉన్నాయి? ఇది పొటాటో ఫ్రై ఓకే. ఇది కాలీఫ్లవర్ ఓకే. ఇది క్యాబేజ్ ఓకే. ఇది సాంబార్. పప్పు కాదు, కర్డ్ ఓకే. ఫిష్ ఫ్రై. వావ్ కేరళ ఫిష్ ఫ్రై ఆసమ్. అండ్ డిజర్ట్ కొనేసేసారు మీరు ఆల్రెడీ. అద్దు మన ఒడ్డుకు వచ్చేసింది చూడండి బోర్డు. అలా ఒడ్డు పెడతారు మనం తినే వరకు. తెచ్చిపెట్టి నన్ను అడిగి తెచ్చుకున్నాను దగ్గర. వద్దు చూస్తున్నాడు ఆయన ఎవరు. ఇక్కడైతే కనుక ఒక చిన్న స్టాప్ పాయింట్ లాంటిది అనమాట. ఫిష్ దొరికిద్దంట, దాంతోపాటు మసాజ్ సెంటర్ కూడా ఉందంట. కావాలంటే ఇక్కడ స్టాప్ చేసి మన ఫిష్ కొనుక్కొని వస్తే కనుక వీళ్ళు మనకి అది వండిస్తారు. సో మేమైతే కనుక వద్దని చెప్పాము, అంత అగ్రెసివ్ నాన్ వెజ్ ఈటర్స్ కాదనమాట మేము అందుకని చెప్పేసి. ఇక్కడున్న చాలా నీళ్లు చూసారండి కనుక మీరు, అన్నీ కూడా ఈ బ్యాక్ వాటర్ రోడ్డు మీద ఉన్నాయన్నమాట. అండ్ ముందైతే కనుక బోట్లు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు లాంటివి ఏమి లేవు వీటన్నిటికీ. సో మన ఆటోగ్రాఫ్ సినిమాలో చూపించినట్టు ఎక్కడికైనా వెళ్ళాలంటే బోట్ వేసుకుని వెళ్ళిపోవటం, స్కూల్కి కానీ బయటికి వెళ్ళాలన్నా కానీ వేరే పనులు ఏమైనా ఉన్నా కానీ అనుకుంటా. సో సూపర్గా ఉంటుంది అనుకుంటా అసలు. మరి ఆ వర్షాకాలం అయితే ఎలా డీల్ చేస్తారో కానీ జస్ట్ ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ ఒక బోట్ ఉందన్నమాట. ఇది చిన్న బోట్లు, పర్సనల్ బోట్లు. చాలా బోట్లు ఉన్నాయి చూడవచ్చు. ఇక్కడ ప్రతి ఇంటికి ఒక బోట్ ఉంది కదా. వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలనుకో వచ్చి బోట్ వేసుకుని వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళాలనుకో వచ్చి బోట్ వేసుకుని వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళాలంటే వచ్చి బోట్ వేసుకుని వెళ్తారు. సో సాయంత్రం 5 గంటలకు మమ్మల్ని ఒడ్డుకు తీసుకొని వచ్చారండి. ఎందుకంటే నైట్ బోట్కి ఏసీ అవసరం ఉంటుంది కాబట్టి నైట్ టైం అనేది జర్నీ చేయరనమాట. ఇలా ఒడ్డుకు తీసుకుని వచ్చి అక్కడ పెట్టేసేసి అక్కడ నుంచి ఎలక్ట్రిక్ సప్లై తీసుకుంటారు. ఇంకా పొద్దున వరకు మేము ఇక్కడే ఉంటాం అన్నమాట. సో వావ్ 12 o'clock తర్వాత
ఫస్ట్ టైం బోట్లో నుంచి ల్యాండ్ మీదకి వస్తున్నాను నాన్న. బాగుంది, జాగ్రత్త చూసుకుంది. వావ్, బోట్ టు ల్యాండ్. మేము అలా ఒడ్డు మీదకి దిగి వచ్చామో లేదో అంటే అక్కడ చాలా ఇళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట. ఒక ఆటో డ్రైవర్ మా దగ్గరికి వచ్చాడు. సో ఏమని చెప్పాడంటే ఇక్కడికి అలపి బీచ్ ఒక 5-6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దాంతోపాటు కొన్ని షాపింగ్ ప్లేసెస్ ఇంకా ఫుడ్ సంబంధించిన అన్నీ కూడా చూపిస్తాను, 600 ఇవ్వమని చెప్పాడండి. బీచ్ కా నామ్ కి అలపి బీచ్. అలపి का बीच है ना. బీచ్ ఓకే. సో ఈయన వచ్చేసేసి ఫైజల్ అలపి బీచ్కి తీసుకుని వెళ్ళి షాపింగ్ దగ్గర తీసుకుని వెళ్ళి తిరిగి ఇక్కడ డ్రాప్ చేస్తాను. టైం అయితే కనుక 5:30 అయింది. ఇప్పుడు ఒక 2 అవర్స్లో 8 o'clock కల్లా డ్రాప్ చేస్తానని చెప్తున్నాడు. నువ్వు ఇక్కడ ఉంటే నీకు కూడా అలాంటి బోట్ ఒకటి కొనిపిస్తాం, తెలుసా? అలాంటి బోట్ నువ్వు నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు నానా. ఓకే. సో ఆటో ఆయన మమ్మల్ని బీచ్ దగ్గర దించేసి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే. సో హాఫ్ అన్ అవర్ సేపు తిరిగి రమ్మని చెప్పాడు అనమాట ఆయన. సో ఇది అలపి బీచ్. ఇక్కడ అలపిలో చాలా బీచ్లు ఉన్నాయంట, బట్ వన్ ఆఫ్ ద మెయిన్ బీచ్ ప్రాబబ్లీ. సో అలపి బీచ్కి వెళ్ళేసేసి వచ్చాము. టైం 8 o'clock అయింది. 2 hours సాలిడ్. 600 రూపాయలు తీసుకున్నారు. చాలా నయం అని చెప్పాలి. మేము వచ్చేసరికి అయితే కనుక పక్కన చూడండి బోట్లు అన్నీ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట, పార్కింగ్ అంతా కూడా. హౌస్ బోట్కి వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే జనాలు భయపించేది దోమలు పిచ్చి పిచ్చిగా కొడతాయని చెప్తారు. ఫ్యాన్లు ఉన్నాయన్నమాట సోఫారు. బెడ్రూమ్ డోర్ అయితే కనుక క్లోజ్ చేసి పెట్టాము, సో దట్ నైట్ లోపల దోమలు రాకుండా ఉంటాయి. సో ఇప్పటికైతే కనుక ప్రస్తుతానికి దోమలు ఏమి లేవు. ఒక సజెషన్ ఏంటంటే నైట్ టైము ఫుల్ క్లోతింగ్ వేసుకుంటే బాగుంటుంది. నాలాగా స్టైల్గా నిక్కర్ వేసుకోకుండా కొంచెం ప్యాంట్ వేసుకొని ఫుల్ హ్యాండ్ టీషర్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఏంటి బాగా కుట్టినా దోమలు? పిచ్చి పిచ్చి కుట్టినా నిన్ను? ఓకే. Good morning from Alapi backwaters. Morning. Dockyard నుంచి అంత పోతా ఉన్నాం అన్నమాట. చూడొచ్చు మీరు. అదే Dockyard. So nice. చాలా ఫాస్ట్ కూడా వెళ్ళిద్ది పై ఇది తెలుసా. సో మార్నింగ్ అరౌండ్ 6:46 అయిందనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అండ్ యాక్చువల్గా స్టార్టింగ్ పాయింట్కి రీచ్ అవ్వడానికి 8 o'clock ఎంత అవుతున్నారు. సో బోట్లోని బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేస్తారు. అండ్ వీ గోనా ఎంజాయ్ ద బ్యూటిఫుల్ వ్యూస్ ఆఫ్ Alapi backwater. ఇక్కడ చూస్తే చాలా ఇలాంటి బోటింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో బోట్స్ అక్కడికి వెళ్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఎక్కుతారనమాట. వాటిని బోట్ జెట్టి పాయింట్స్ అని అంటారు అనుకుంటా. పబ్లిక్ కూడా వస్తుంది.
రూట్ ఇవ్వమని ఆయన హార్న్ కొడుతున్నాడు అయినా పబ్లిక్ కొడుతూ. సో ఇలా జనాలంతా వెళ్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళందరూ బజార్కి వెళ్తున్నారు కూరగాయలు కొనుక్కోవడానికి, లేకపోతే బీచ్కి, ఆఫీసులకి అంతా ఎలా ఉన్నారు. వావ్, టికెట్లు కూడా ఇస్తూ ఉన్నాడు కండక్టర్. నా ఆటోగ్రాఫే గుర్తొచ్చింది ఇవన్నీ చూసినప్పుడు. ఆల్మోస్ట్ మనం వచ్చేసాం మన డెస్టినేషన్కి. జస్ట్ ఎంతసేపే 40 minutes 40 minutes మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అలా అవగానే వెంటనే వచ్చేసాం అనమాట. సో బేసిక్గా నైట్ మొత్తం తీసుకొని పెట్టేది కొంచెం దూరంలో పెట్టారు మార్నింగ్ ఈజీగా రావడానికి. 20 hours. సో బోట్ ఇక్కడ ఆగిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు. మమ్మల్ని అయితే అడిగారు అనమాట కేరళ స్టైల్ పుట్టూరు అంటే కావాలా లేదంటే కనుక ఇడ్లీ దోశ కావాలని. సో ఆబ్వియస్లీ మేమైతే కనుక దోశ ప్రిఫర్ చేసాము. టేస్ట్ అయితే కనుక ఫుడ్ ఇప్పటివరకు డిసప్పాయింట్మెంట్ అని లేనే లేదు, చాలా చాలా బాగా చేశారు. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసినాక ప్రాబ్లీ విల్ ప్యాక్ అప్. సో నిన్నటి నుంచి మనం చూసుకున్న బోట్ స్టాఫ్ వీళ్ళిద్దరే అనమాట. సో ఆప్కా నామ్? My name హనీ. I am chef. You are the chef. Oh, okay. Very nice food, sir. It's very similar to Andhra food. Okay, thank you. Thank you. And My name is Srijesh. Srijesh. I am the boat captain. boat captain. Okay. Sir, इनका इधर season क्या है normal? This season start है ना वो पूजा holidays. December அந்த டைம்ல வந்து இங்க Season है अभी. இப்போ எப்படியே ஓடிட்டு இருக்கு. இப்போ கொஞ்சம் ரஷ் ஆயிட்டே வந்துட்டே இருக்கு. ఓకే. టైం ఇప్పుడు 8:30 అయిందండి. చెక్అవుట్ చేయబోతా ఉన్నాం హౌస్ బోట్ నుంచి. మీరు చూసారు కదా ఎక్స్పీరియన్స్ అయితే కనుక సూపర్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఒకసారైనా సరే హౌస్ బోట్ మీద ఎక్స్పీరియన్స్ చేయాలి. అడుగుతున్నావా? బోట్ వెళ్ళిపోయింది. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎలా ఉంది? ఎంజాయ్ చేసావా? సూపర్గా ఉందా? ఫన్? నువ్వు చెప్పే, ఎవరిని వచ్చేవాళ్ళు ఉంటే రికమెండేషన్ చెప్పు. డెఫినెట్లీ కదా, 100% రికమెండెడ్. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ ఫుడ్ అంతా బాగుంటుంది. స్టాఫ్ కూడా చాలా కర్టియస్గా ఉన్నారు అసలు. సో స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్. ఫ్యామిలీతో పాటు డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావ్ అ స్మాల్ ఫ్యామిలీ బోట్ డెఫినెట్లీ రికమెండెడ్. పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కూడా వేరే బోట్లు ఉన్నాయి. సో బ్యాచులర్స్ పార్టీ చేసుకున్న వాళ్ళు అయితే కనుక సూపర్ డూపర్ అసలు నిజంగా చెప్పాలండి. బ్యాచులర్స్ మేబీ వాళ్ళ గురించి నేను చెప్పలేను వాళ్ళు ఎలా ఉంటుందో, కానీ ఫర్ ఫ్యామిలీ డెఫినెట్లీ దిస్ ఈస్ ది వన్ ప్లేస్. యునో స్మాల్ ప్లేస్ ఎస్పెషలీ ఫ్యామిలీ లైక్ అస్ హు ఆర్ జస్ట్ 3 people విత్ ఎ చైల్డ్. బెస్ట్ గెట్ అవే. ఇట్స్ లైక్ వెరీ మెమొరబుల్. మా పాప అయితే ఫుల్గా పిచ్చిగా ఎంజాయ్ చేసింది. బోట్ వెళ్ళిద్దా ఇప్పుడు? బెస్ట్. థ్యాంక్ యూ. సో యాక్చువల్గా చెప్పాలంటే బ్యాచులర్స్కి అయితే కనుక సూపర్ అనమాట. డబుల్ డెక్కర్ ఉన్న బోట్లు అయితే కనుక చాలామంది తీసుకున్నారు. ధూమ్ధామ్గా పార్టీలు అనమాట. అసలు నేను చూస్తూ ఉన్నాను నేను వెళ్ళేటప్పుడు. సో సెలబ్రేషన్స్కి అయినా సరే, వీకెండ్ గెట్ అవే, ఎనీథింగ్ దేనికైనా సరే. సో ఈ బోర్డుకి సంబంధించిన బుకింగ్కి నంబరు, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. సో ఇంకోసారి రిమైండ్ చేయడానికి బడ్జెట్ అయితే కనుక 12,000, ఫుడ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అనమాట. వర్త్ అనే చెప్పుకోవాలి. మేబీ లిటిల్ క్లోజర్ టు ద స్టార్ హోటల్ బడ్జెట్, బట్ డెఫినెట్లీగా వర్త్. సో చెక్అవుట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వీడియో కేరళలో అతిరపల్లికి వెళ్తా ఉన్నాం. కేరళ మొత్తం 3 రోజులు ఉన్నామండి. 3.5 రోజులు అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మంత్ అతిరపల్లి, ఆ వీడియోలో చూద్దాము. Alright, till then, tata, bye-bye from Houseboat, Alapi.